ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ తాజాగా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి. రైతు భరోసా డబ్బుల విషయంలో 2024 ఎవరైతే సాగు చేస్తున్నారో వారందరికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే శుభార్త తీసుకురావడం జరిగిందన్నమాట. గతంలో మనకు రైతు బంధు అనేది విడతల వారీగా రిలీజ్ చేశారు. అప్పుడు ఇలాంటి రూల్స్ అనేది లేకపోవడంతో ప్రభుత్వం అనేది చకచక డబ్బులు వేశారని, ఈసారి మాత్రం రైతు భరోసా అనేది రైతు బంధుతో కంపారిజన్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ గా అయితే కొత్త రూల్స్ కొత్త మార్గదర్శకాల ప్రకారం అయితే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కాబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాలంలో ఒక డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగిందనమాట. రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో ఈ తేదీని కూడా డబ్బులు అనేది జమ కానున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ తేదీ నుండి డబ్బులు అనేది జమ అవుతుంది. ఒకవేళ రేపు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది క్రెడిట్ కాబోతుంది, ఇది ఫిక్స్ చేశారు కదా, అది ఏంటి? ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ. ఇందులో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ అనేది పెద్ద ప్రాజెక్ట్ అనేది టేక్ ఓవర్ చేశాం. దాదాపు 3 విడతల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. టెక్నికల్ ఇష్యూ వచ్చే వారికి కూడా రుణమాఫీ అనేది 4వ విడత కూడా అందుకు సిద్ధంగా ఉండి డబ్బులు కూడా రిలీజ్ చేశాం. కాబట్టి దాదాపు 3 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,700 కోట్ల రూపాయలు, దాదాపు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మందికి ఆ అకౌంట్ లో కూడా డబ్బులు అనేది రిలీజ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. కొంతమంది ఏమో లిస్ట్ లో పేరుంది అంటున్నారు, కొంతమంది లిస్ట్ లో పేరు లేదంటున్నారు. లిస్ట్ లో పేరున్న వారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, బ్యాంకు వెళ్ళినట్లయితే వారికి డబ్బులు అనేది అకౌంట్ లో క్రియేట్ అవుతుందండి. కొత్త లోన్లు కూడా మంజూరు అవుతుంది. ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కూడా వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే వారు పూర్తి స్థాయిలో సమాచారం అందించి ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలని కూడా వివరాలు కూడా అందిస్తున్నారు. అయితే తెలంగాణలో రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నడుస్తుంది. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎప్పటి నుంచి జమ చేయ ఛాన్స్ ఉంది, ఎవరెవరికి రావు, ఎందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి గుడ్ న్యూస్ అయితే రానే వచ్చిందండి. ఇటీవల కాలంలో రైతు భరోసా అనేది నవంబర్ లో మనకు దసరా, దీపావళి, ప్రస్తుతానికి డిసెంబర్ అయితే రానే వచ్చింది. గతంలో చెప్పుకుంటూ రావడం జరిగింది. ప్రస్తుతానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి నిన్న మొన్న కేబినెట్ భేటీలో చర్చించారనమాట. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందనమాట. రైతు భరోసా సంబంధించి వారు చెప్తున్నారు ఏంటంటే, ఈసారి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది ఖాతాలో జమ చేయనున్నారు. అది క్యాష్ రూపంలో ఈబీడీ పద్ధతులు కూడా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో కొన్ని రూల్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. 1 ఎకరం నుంచి దాదాపు 3 ఎకరాల వరకు, 3 ఎకరాల నుంచి కుదిరితే 7 ఎకరాల వరకు, పైసలు బట్టి ఆర్థిక బడ్జెట్ బట్టి 10 ఎకరాల వరకు 7 ఎకరాల నుంచి 3 విడతల్లో రిలీజ్ చేయాలని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొని నిబంధనలు అయితే విధించాలని చూస్తున్నారు. వీటిని అయితే ఫైనల్ చేశారు. క్యాబినెట్ లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు ఎన్ని పథకాలు అమలయ్యాయి, ఎన్ని పథకాలు ఇంకా లో ఉన్నాయి, వాటిని అయితే ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ముందుకు కొనసాగించే చర్యలు వేగవంతం చేసిందన్నమాట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఇటీవల కాలంలో రైతు భరోసాలో 2వ అంశమైన భూమి లేని వారికి నిరుపేదలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు అకౌంట్ లో జమ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 28 తారీఖు నుంచి డబ్బులు అనేది జమ కాబోతుంది. ఇది ఎలా అంటే, అకౌంట్ లో ఉపాధి హామీ పథకం గతంలో లిస్ట్ ఇటీవల కాలంలో కొంత ఎవరికి డాటా ప్రకారం బీసీ కులగన ఆర్థిక రాజకీయ సర్వే ప్రకారం రైతు భరోసా నిధులు అనేది జమ కాబోతుంది. ఇక పూర్తి స్థాయిలో కౌలు రైతులకు ఈసారి వస్తుందంటే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే లేని వారికి ముందుగా ఇచ్చారు కాబట్టి కౌలు రైతులు కూడా సాగు చేసే విధంగా నిజమైన రైతు భరోసా లబ్ధాలు కూడా ఆశగా ఎదురు చూస్తుంది. తొందరలోనే వీరికి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. నిధులు అనేది సమకూర్చే పనిలో పడింది. అయితే బ్యాంకుల దగ్గర ప్రభుత్వం సంబంధించిన భూమిని తనఖా పెట్టి డబ్బులు అనేది తీసుకోవాలని ఇందుకు ఆర్బీఐ గైడ్ లైన్స్ లోబడి ప్రభుత్వం ఒప్పించే ప్రయత్నం, క్లియరెన్స్ అయితే చూస్తుంది అనమాట. నిధులకు సంబంధించి ఆ లోపే గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయాలి. ఇప్పటికే ఆసరా పెన్షన్లు పెంపు అనేది ఉండాలని, అదేవిధంగా రైతు భరోసా పైసలు పడ్డ తర్వాత రానున్న ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల కాలంలో ఎన్యూమరేటర్ల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు టేబుల్ వద్దకు చేరిందట. అందుకు సంబంధించి రాహుల్ గాంధీ కావచ్చు, కీలక నేతలు కూడా ఈసారి రైతు బంధు పైసలు తప్పనిసరిగా వేయాలని చెప్పేసి, వానాకాలం జూన్ జూలైలో వేయాల్సింది ఇప్పటికీ లేట్ కావడంతో రైతుల్లో తీవ్ర నిరాశ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగడం, ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈసారి పీఎం కిసాన్ సంబంధించినటువంటి రూల్స్, అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించినటువంటి రూల్స్, దీనికి రైతు భరోసా గతంలో ఎలాంటి రూల్స్ లేదు కాబట్టి ఒక యాప్ ని అయితే ప్రత్యేకంగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. అందులో ఏదైతే
ఇందిరమ్మ ఇండ్లు సర్వే ఎలా జరుగుతుంది, ఆ రకంగా ఆప్షన్ అనేది ఎంచుకునే విధంగా అంటే పోర్టల్ అయినా ఇచ్చి ఎంతమందికి రైతు భరోసా ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తే బాగుంటుంది. ఇటీవల కాలంలో రైతుల నుంచి, ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి కమిటీ అయితే వేయడం జరిగింది. ఆ నివేదిక అనేది రెడీ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అయితే ఇందులో ప్రవేశపెట్టబోతుంది. అయితే కొన్నిటిని అయితే ఇప్పటికే ధరణికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉండడంతో భూమాతగా కన్వర్ట్ చేశారు. అయితే పూర్తి స్థాయిలో మరొకటి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలకు ఇప్పుడు బీసీ కేటగిరీ ఉంటే బీసీ కేటగిరీ ఒక ఊరుకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఏం చేశారంటే అది పూర్తిగా మార్చి ఒక 5 సంవత్సరాలకు బీసీ వస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలకు వివిధ కేటగిరీ వరకు వస్తారనమాట. అలాంటి బిల్లు పాస్ చేశారు. ఇంకా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. దాంట్లో ప్రధానంగా ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా గతంలో అనర్హులుగా ఉండేది. ప్రస్తుతానికి అలా కాకుండా అందరికి అవకాశం ఇవ్వాలని ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా ఛాన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక జీవో అనేది రిలీజ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే వస్తుందండి. మరోటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసా సంబంధించినటువంటి బిల్ అనేది పాస్ చేయించుకోవాలి, కొన్ని రూల్స్ అనేది ప్రజలకు అర్థమైన రీతిగా ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారని ఇప్పుడు కొన్నిటినైతే రిలీజ్ చేస్తున్నారు భూమి లేని వారికి. నెక్స్ట్ మనకు జనవరి స్టార్టింగ్ వరకు మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి. ఎందుకంటే నిధులు రావాలి, దాంతో పాటు ఇప్పుడు ఈ మధ్య కాలంలో గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయాలి. చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. వానాకాలంలో అంటే ఇప్పుడు కొంతమంది పంట వేశారు, కొంతమంది పంట వేయలేదు. అలా ఎన్ని ఎకరాలు అంటే ప్రభుత్వం 10 ఎకరాల నుంచి దాదాపు 7 ఎకరాల వరకు అనేది చూస్తుంది. కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే 1 ఎకరం ఉంటే సాగు చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా, 5 ఎకరాలు ఉండి 2 ఎకరం పాడకు వేడి 3 ఎకరాలు సాగు చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా, ఒకవేళ 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు కౌలుకి ఇచ్చి 5 ఎకరాలు దున్నకాలు చేసినట్లయితే వాళ్ళ పరిస్థితి ఎలా, కొంతమంది 100 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు నిజమైన సాగుదారు చేస్తున్నారు, కొంతమంది ఏమో 10 ఎకరాలు కౌలు తీసుకున్నారు. వారికి ఎలా ఇస్తే బాగుంటుంది, బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రభుత్వం మీద భారం పడకుండా నిజమైన లబ్ధాలకు ఇవ్వాలని ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. అయితే గతంలో రైతు బంద్ అనేది అందరికీ రావడం, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు లేచడవించలు పనికిరాని భూములు పడగబడ్డ భూములు ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ కట్టే వారికి ఇలా డబ్బులు అనేది రావడంతో పథకం అనేది నీరు గారిపోయిందని దాదాపు 25,000 కోట్ల రూపాయలు అపనంగా ఖర్చు పెట్టారని, ఇలాంటి పొరపాట్లు తావు లేకుండా కఠిన నిబంధనలతో ఈసారి రైతు భరోసా నిధులు అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఎప్పుడు మనకు రిలీజ్ చేస్తారు, గైడ్లైన్స్ ఎప్పుడు వస్తుందంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఒక్కొక్క బిల్లు అయితే పాస్ చేసుకుంటూ కీలకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సెషన్ లో మనకు నిర్ణయాలు వెలువడించే ఛాన్స్. ఎందుకంటే ముందు ఇటీవల కాలంలో భూమి లేని వారికి రైతు భరోసా సంబంధించి రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఆశలు అయితే రైతుల్లో పెరిగాయి అన్నమాట. డబ్బులు కూడా ఎకరానికి వేస్తారా లేదంటే 2 విడతలకు కలిపి 15,000 వేస్తారా అనేది చాలా వరకు అయితే అస్పష్టత ఉందన్నమాట. దీనికి సంబంధించి వార్తా కథనాల ప్రకారం అయితే 15,000 రూపాయలు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వానాకాలం వేయలేదు, ఇప్పుడు యాసంగి కూడా వస్తుంది కాబట్టి 2 కార్తులకు సంబంధించి జనవరి సంక్రాంతి కానుకగా ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుందండి సీఎం రేవంత్ రెడ్డి నుండి. రైతు బీమా ఏదైతే ఉందో పంట నష్ట పరిహారంలో నల్గొండ కావచ్చు, ఖమ్మం ఏరియాలో ఆంధ్రప్రదేశ్ లో వానలు బాగా పడి పంటలు కొట్టుకుపోయాయి కదా, అలాంటి సిచ్యువేషన్ లో ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చాయి. సో అలాంటివి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు రైతుల తరపు నుంచి చెల్లించాలని కేంద్రము రాష్ట్ర సహకారాలతో ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది. సో మరో పథకం ఏంటంటే ఇటీవల కాలంలో బీసీ కులగణ ఆర్థిక రాజకీయ సర్వే జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా కొత్తగా స్మార్ట్ కార్డుల రూపంలో మనకి ఏటీఎం కార్డు ఎలా ఉంటుందో అలా ఒక రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేయబోతుంది. దీనికి ప్రధాన లింకప్ ఏదనంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొదటి విడతలో రేషన్ కార్డు ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి చాలా మందికి లేవు. దాదాపు 36 లక్షల కార్డులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ వడపోత చేసిన తర్వాత వీళ్ళకైతే ఇవ్వనున్నారట. కొంతమందికి మాత్రం అయితే పాత రేషన్ కార్డులు కొన్ని కట్ చేయబోతున్నారు. ఈకేవైసీ చేసుకుని వారికి గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి అలాంటి వారికి కట్ చేయబోతున్నారు. ఆసరా పెన్షన్లు కూడా పెంచే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు అసెంబ్లీ బడ్జెట్ సమస్యల్లో క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్. ఇంకా రైతు భరోసా సంబంధించి స్పష్టత రావాలంటే తప్పనిసరి మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అకౌంట్ లో 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 10 ఎకరాల వరకు విడతల వారిగా అకౌంట్ లో అయితే మెసేజ్ అయితే వస్తాయి అనమాట. రోజు విడిచి రోజు చేసిన వారికి మాత్రమే ప్రియారిటీ అయితే ఇస్తుంది అనమాట. ఈ మార్గదర్శకాలు నిబంధనలు కఠినతరం అయితే చేయబోతున్నారు. ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి. ఈసారి బోనస్ డబ్బులతో పాటు రైతు భరోసా 2 రకాల బెనిఫిట్స్ అయితే ఇవ్వాలని, దాంతో పాటు కౌలు చేసుకునే వారికి ఆ రకంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ భూమి తక్కువ ఉన్నట్లయితే 5 ఎకరాల 10 ఎకరాల వరకు లిమిట్ ఈ రకంగా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.